నమస్తే ఆచార్య. నమస్కారం ఆచార్య. నమస్తే అండి. అథ మంత్రపాఠః. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము విభక్తి ప్రకరణం చెప్పుకుంటున్నాము. ఆ విభక్తి ప్రకరణంలో అపాదాన పంచమి, అపాదాన కారకంలో పంచమి భక్తి వస్తుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాము. అలాగే అలాగే షష్ఠి తసర్త ప్రత్యయన అతసర్త ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఆ అతసర్త ప్రత్యయాల యోగంలో షష్ఠి భక్తి వస్తుంది. ఏనప ద్వితీయ ఏన ప్రత్యాంత యోగంలో కూడా ద్వితీయ భక్తి వస్తుంది. అలాగే పృథక్, విన, నాన ఈ శబ్దాల యోగంలో వికల్పంగా తృతీయ భక్తి వస్తుందని చెప్పాము. ఒక పక్షంలో పంచమ భక్తి వస్తుంది. అందుకే పృథక్ గ్రామేణ పృథక్ గ్రామాత్, వినాగ్రామేణ వినాగ్రామాత్ అలాగా తృతీయ భక్తి పంచమ భక్తి రెండు వస్తాయి చూసాము. ఈ రకంగా మనం ఇంతవరకు మనం చూసాము. అస్తు, ఇందులో మీకు ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. అస్తు, ప్రకృతం అంశరామః. తో చూడండి 33వ సూత్రం. ఏ సూత్రము? 33వ సూత్రము. పేపర్ మార్చండి. నెక్స్ట్ సూత్రము 33, ఇది 32, 30. నెక్స్ట్ పేజ్ పెట్టండి. సో నెక్స్ట్ 33 సూత్రం వచ్చేసి కరనేచ స్తోకాల్ప కృచ్ర కతిపయస్య అసత్వవచనస్య కతిపయస్య సత్వవచనస్య అంటే అసత్వవచనస్య అలా వస్తుంది. పదవి భాగం చేసుకుంటున్నా. కరనేచ స్తోకాల్ప కృచ్ర కతిపయస్య సత్వవచనస్య ఇది మనకు సూత్రం అండి. ఓకేనా? ఈ సూత్రాన్ని పదవి భాగం చేసుకుంటే కరనే సప్తమి విభక్తి ఏకవచనము, చ అవ్యయ పదము, స్తోకాల్ప కృచ్ర కతిపయస్య స్తోకాల్ప కృచ్ర కతిపయస్య షష్ఠి విభక్తి ఏకవచనము, అసత్వవచనస్య షష్ఠి విభక్తి ఏకవచనము, అసత్వవచనస్య షష్ఠి విభక్తి ఏకవచనం అండి. అస్తు, సమాసం వచ్చేసి స్తోకశ్చ. ఇక్కడ సూత్రంలో ఉంది కదా పదవి భాగం స్తోకాల్ప కృచ్ర కతిపయస్య అనే పదాన్ని ఇక్కడ విడిచి చెప్పుకుంటున్నాము. అసత్వవచనస్య ఈ రెండు పదాలు ఏంటో చూద్దాం. ముందుగా స్తోకశ్చ అల్పశ్చ కృచ్రశ్చ కతిపయశ్చ. స్తోకశ్చ అల్పశ్చ కృచ్రశ్చ కతిపయశ్చ మొత్తం కలిపితే స్తోకాల్ప కృచ్ర కతిపయనం, స్తోకాల్ప కృచ్ర కతిపయం అలా వస్తుంది. స్తోకాల్ప కృచ్ర కతిపయం. తస్య స్తోకాల్ప
కృత్ర కతిపయస్య. అలాగా మనం విగ్రహవాక్యం మీద విడగొట్టుకొని అలా కలుపుకుంటాము. కాబట్టి ఇక్కడ ఏ పదంలో స్తోక శబ్దం ఉంది, అల్ప శబ్దం ఉంది, కృత్ర శబ్దం ఉంది, కతిపయ శబ్దం ఉంది. ఈ 4 శబ్దాలు ఉన్నాయి. ఈ 4 శబ్దాలు కలిపితే ఏమైతే స్తోకాల్ప కృత్ర కతిపయం నపుంసకలింగ ఏకవచనంలోకి వచ్చిందన్నమాట. తస్య స్తోకాల్ప కృత్ర కతిపయస్య. ఇలాగా సమాహార ద్వంద్వ సమాసం చెప్పుకున్నాము. అస్తు. ఇలా చెప్పుకున్న తర్వాత అసత్వ వచనస్య అంటే ఏమిటి అంటే సత్వస్య వచనం సత్వవచనం. ఏంటి? సత్వస్య వచనం సత్వవచనం. నా సత్వవచనం అసత్వవచనం. ఏంటి? నా సత్వవచనం అసత్వవచనం. తస్య అసత్వవచనస్య అలా వస్తుంది. ఓకేనా? సత్వస్య వచనం సత్వవచనం, నా సత్వవచనం అసత్వవచనం. అంటే సత్వవాచి ఉండవు, అంటే ద్రవ్యవాచి ఉండకూడదు. అది తెలుస్తుంది మనకు. సత్వం అంటే ఏమిటి? ద్రవ్యం. ద్రవ్యవాచి. ద్రవ్యవాచి ఉండే ఒక పదార్థవాచి ఉండే ఒక, అందుకే అసత్వవాచి నిషేధించాం. నా సత్వస్య వచనం నా సత్వవచనం అసత్వవచనం తస్య అసత్వవచనస్య అని చెప్పి ఇక్కడ నైతత్పుక సమాసం కదా మనం విగ్రహ వాక్యం చెప్పుకున్నామండి. ఓకే, అస్తు. అనువృత్తి వచ్చేసి తృతీయ పంచమి ఈ 2 పదాలకి అనువృత్తి వస్తుంది. తృతీయ పంచమి ఈ 2 పదాలకి అనువృత్తి వస్తుంది. అర్థ స్తోక అల్ప కృచ్ర కతిపయ. స్తోక అల్ప కృచ్ర కతిపయ ఇది ఏతేభ్యః అసత్వవచనేభ్యః కరణే కారకే తృతీయ పంచమ్యౌ విభక్తి భవతః. స్తోక అల్ప కృచ్ర కతిపయ ఇది ఏతేభ్యః అసత్వవచనేభ్యః అసత్వవచనేభ్యః కరణే కారకే తృతీయ పంచమ్యౌ విభక్తి భవతః అలా చెప్పబడింది ఇక్కడ. ఇది ఏతేభ్యః అసత్వవచనేభ్యః అంటే ఇవి స్తోక శబ్దము అల్ప శబ్దము. ఇక్కడ మీకు ప్రింటింగ్స్ అనేవి కనిపించలేదు. స్తోక అల్ప కృచ్ర కతిపయ ఇత్యేతేభ్యో అసత్వవచనేభ్య. ఈ శబ్దాలు ఎలా ఉండాలి? అసత్వవాచ శబ్దాలు ఉండాలంట. ఇత్తి ఏతేభ్యో అసత్వవచనేభ్యః కరణే కరణకారక. సూత్రంలో కరణ శబ్దం వచ్చిందిగా. కరణకారకంలో కరణే కారకే తృతీయ పంచమ్య విభక్తి భవత. కరణకారకంలో తృతీయ అది పంచమి విభక్తి వస్తాయి. ఇప్పుడు కరణం అంటే సాధకతమం కరణం. కరణం అంటే ఏమిటి? సాధనానికి కరణం అని పేరు. ఏం పేరు? మనకు కర్తకు ఏదైతే అత్యంత సహాయపడుతుందో దానికి కరణం అని పేరు. అలాంటి కరణంలో విభక్తి వస్తుంది సామాన్యంగా. కర్తృ కరణలో తృతీయ విభక్తి వస్తుంది. కానీ ఈ సూత్రం ఏం చెప్పింది? తృతీయ విభక్తి వస్తుంది, పంచమి విభక్తి కూడా వస్తుంది. ఏమొస్తుంది? పంచమి విభక్తి కూడా వస్తుంది చెప్పిందన్నమాట. అది కరణే కారకే తృతీయ పంచమి విభక్తి 2 విభక్తులు వస్తాయన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు 2 విభక్తులు ఉదాహరణ ఇదే విధంగా చూపించారు. స్తోకాన్ ముక్త ఇది పంచమి విభక్తి. స్తోకేన ముక్త. అలాగే అల్పాన్ ముక్త అల్పేన ముక్త. కృచ్రాన్ ముక్త కృచ్రేణ ముక్త. కతిపయాన్ ముక్త కతిపయేన ముక్త. చూడండి ఇక్కడ అన్నిట్లో తకారం అండి. ఆ తకారానికి నకారం ఎలా వచ్చిందండి మీకు చెప్పాను, కింద ఇచ్చాడు. ఎరోను నాసికేను నాసికోవా అనే సూత్రం ప్రకారంగా మామూలుగా స్తోకాత్ తకారం అండి పంచమి భక్తి. రామాత్ అలాగా స్తోకాత్ పంచమి భక్తి కదా. ఆ పంచమి భక్తిలో తకారానికే పక్కన ముక్తహలో ఉండే మా అనేది అనుస్వారం కాబట్టి అనుస్వారం అన్నాసిక వర్ణం కాబట్టి ముందున్నటువంటి వర్ణం కూడా అదే వర్ణం యొక్క పంచమాక్షరం వస్తుంది. సో ముందు తకారం కాబట్టి తవర్గం యొక్క పంచమాక్షరం నా వస్తుంది అన్నమాట. అందుకే స్తోకాన్ అయిపోయింది. స్తోకాన్ ముక్త. అన్నిటిలో ఈ సూత్రం ప్రకారంగా స్తోకాత్ అనేది స్తోకాన్ గా మారిపోయింది. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ సూత్రం ప్రకారంగా ఇక్కడ స్తోకాత్ పంచమి భక్తి, స్తోకేన తృతీయ భక్తి 2 విభక్తులు మనకు కనిపిస్తున్నాయి. అది మనం గమనించాలి. 2 విభక్తులు వచ్చాయి కదా, అది మనం చూసుకోవాలి. ఓకే, సో ఇది దీని యొక్క తాత్పర్యం.
అస్తే ఇక్కడ అన్నిటిలో స్తోకాన్ముక్త అంటే దీని యొక్క తాత్పర్యం ఏంటంటే అన్నిటికీ ఉపయోగ స్తోక అంటే కొంచెం అనే అర్థంలో అది మనకు సందర్భం చెప్పుకోవడం. అర్థం అంటే ఏమీ లేదు, మనకు సామాన్యంగా ఇచ్చారు ఇక్కడ. కతిపయాన్ని ముక్త అంటే కుచిసే చూటుగయ, కొంచెం అనే అర్థం వస్తుంది. అదైనా కానీ మనకు అక్కడ ఏ సందర్భాన్ని ఇవ్వబడింది దాన్ని బట్టి చెప్పుకోవాలి. అస్తు. మనకి ఇక్కడ ముఖ్యం విభక్తి ముఖ్యం ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది అది మనం చూసాము. ఇందులో ఏదైనా సందేహం ఉందా ఈ సూత్రంలో? అన్నిటికీ అదే అర్థం వస్తుందా మహోదయ? ఏంటండి? అన్నిటికీ కూడా అదే అర్థం వస్తుందా? అన్ని శబ్దాలకు కొంచెం భిన్న అర్థం ఉంది. స్తోకమా, స్తోకేనా. అల్ప అంటే స్తోకం అంటే కొంచెం, అల్ప అంటే తక్కువ అని, కృత్యం అంటే కఠినం అనేది, కఠినంగా వదిలిపెట్టబడింది, కొంచెం వదిలిపెట్టబడింది. కతిపయాన్ ముక్త కుత్స చూడుగా కొంచెం వదిలిపెట్టబడింది. అలాగా అది సందర్భాన్ని బట్టి మనకు తెలుస్తుంది. అది కాబట్టి మనకు ప్రయోగం ముఖ్యం, విభక్తి ఎలా వచ్చింది మనకు అది ఏ సందర్భంలో వాడుతున్నా దాన్ని బట్టి మనం అర్థం చెప్పుకోవచ్చు. అస్తు. నెక్స్ట్ చూడండి, దూరాంతికార్థై షష్ట్యన్యతదస్యాం. దూరాంతికార్థై షష్ట్యన్యతదస్యాం. దూరాంతికార్థై తృతీయ విభక్తి బహువచనము, షష్ఠీ ప్రథమ విభక్తి ఏకవచనము. దూరాంతికార్థై తృతీయ విభక్తి బహువచనము, షష్ఠీ ప్రథమ విభక్తి ఏకవచనము. అన్యతరస్యాం ఏంటి? అన్యతరస్యాం సప్తమి విభక్తి ఏకవచనం. ఏంటి? సప్తమి విభక్తి ఏకవచనము. అస్తు. ఓకే. సో ఇది పద విభాగం. మనకు దూరాంతికార్థైలో తృతీయ విభక్తి బహువచనం స్పష్టంగా ఉంది. షష్ఠి ప్రథమ విభక్తి ఏకవచనము, దీర్ఘికారం అనేది. అన్యతరస్యాం ఇది సప్తమి విభక్తి ఏకవచనం. షష్ఠిలో ఉండే దీర్ఘికారం పక్కన అన్యతరస్యంలో ఉండే ఆకారం, ఈ రెండింటి మధ్య ఎనసంధి చేసాం ఎక్కువ నచ్చి ప్రకారంగా. అందుకే షష్ఠి అన్యతరస్యం అలాగా కలిపి రాసాము సమస్త పదంలో, సూత్రంలో. అస్తు. దూరాంతికార్థై అంటే ఏమిటి అంటే సమాసం ద్వారా మనం విగ్రహవాక్యం చెప్పుకుంటూ దీని అర్థం చెప్పుకుంటున్నాం స్పష్టంగా. దూరాంతికార్థై అంటే ఏమిటంటే దూరశ్చ అంతికశ్చ, రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ. దూరశ్చ అంతికశ్చ రెండింటి కలిపితే అయితే దూరాంతిక, రెండు పదాలు కదా. రామశ్చ లక్ష్మణ రామలక్ష్మణవు అంట కదా, ఇద్దరు ఉన్నారు కాబట్టి అక్కడ దూరశ్చ అంతికశ్చ దూరాంతికౌ రెండు పదాలు కాబట్టి ద్వివచనే పెట్టుకున్నాం. దూరాంతికౌ అర్థం ఏషం అంటే దూరము దగ్గర అనే అర్థం ఉంది ఏ శబ్దాలకైతే. ఏంటి? దూరము అనే అర్థము, దగ్గర అనే అర్థము ఏ శబ్దాలకైతే ఉందో వాటిని దూరాంతికార్థాహ అని చెప్పుకుంటాం. ఏమంటాము? దూరాంతికార్థాహ. దూరము దగ్గర అనే అర్థము ఏ శబ్దాలకైతే ఉందో వాటిని దూరాంతికార్థ శబ్దాహ అంటాడు. దూరాంతికార్థాహ తైహి దూరాంతికార్థైహి అంటే దూరము అంతికం అంటే రెండింటికి అర్థం ఏంటి? దూరం అంటే లోకంలో ప్రసిద్ధం దూరం అని అర్థం, అంతికం దగ్గర అర్థం. అటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ఇంకా శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఏ అర్థం చేయాలి? దూరము లేదా దగ్గర అర్థం శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాలతోటి, ఆ శబ్దాల యోగంలో ఏమొస్తుంది? ఆ శబ్దాల యోగంలో దూరాంతికార్థై షష్ఠి విభక్తి వస్తుంది వికల్పంగా. అంటే ఒక పక్షి పంచవిభక్తి కూడా వస్తుంది అన్నమాట. అది ఇక్కడ చెప్పాము. చూడండి సమాసం చూడండి. అందుకే ముందు దూరశ్చ అంతికశ్చ అని చెప్పి ద్వంద్వ సమాసం చేశాము, దాంట్లోనే బహుళ సమాసం చేశాము. దూరము అంతికము అర్థం ఉంది ఏ శబ్దాలకైతే ఆ శబ్దాన్ని దూరాంతికార్థ అని శబ్దాలు చెప్పుకుంటామట. అస్తు. అందుకే ద్వంద్వ కల్ప బహుళ సమాసం చెప్పి చెప్పుకున్నాం. పంచమికి అనువృత్తి వస్తుంది. ఇప్పుడు షష్ఠి అనేది సూత్రంలో పడి ఉంది, పైనుంచి పంచవిభక్తికి అనువృత్తి వస్తుంది. అందుకే షష్ఠి పంచ రెండు భక్తులు వస్తాయన్నమాట. చూడండి దీని అర్థము మీకు రచనానువాద కొమ్ము చెప్పేటప్పుడు చెప్పాను. ఈ దూరము అంతికము ఈ శబ్దాలు వచ్చిన అక్కడ పంచమి షష్ఠి రెండు విభక్తులు వస్తాయి అని చెప్పి మీకు రాయించాను. అది ఈ సూత్రం ప్రకారంగా. ఇప్పుడు మీకు ఈ విభక్తి ప్రకారం చూసిన వాళ్ళంతా కూడా మనకు పృథక్ వినా నానా ఈ సందర్భంలో రాయించాను. విభక్తి ప్రకారంలో వచ్చే సూత్రాన్ని అక్కడ మనకు అక్కడ రచనావాద కొమ్ము నియమాలు చెప్పామండి. ఒకసారి గమనించండి, ఇప్పుడు బాగా అర్థం అవుతుంది. అస్తు. అర్థం చూడండి.
దూరార్థై ఏంటి దూరార్థై అంటే ఏమిటి అంతిక దూరార్థై అంతిక రెండు శబ్దాలు దూరార్థై దూరం ఉండే అర్థం ఏదైతే ఉందో అది అంతికార్థై అంటే సమీపంగా ఉండే అర్థం ఏదైతే ఉందో అది ఏ శబ్దాలకు ఉందో దూరార్థై అంతికార్థై అంటే దానికి ఓపెన్ చేసి చెప్పాడు ఇక్కడ సమీపార్థై సమీపం ఉండే అర్థాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి శబ్దాల యోగంలో అంటే దూరము దగ్గర అనే అర్థాన్ని శబ్దం అయితే ఉందో ఆ శబ్దాలతోటి సమీపార్థై శబ్దై యోగే శబ్దాల యొక్క యోగంలో షష్ఠి విభక్తి భవతి వికల్పేన షష్ఠి విభక్తి భవతి కథం భవతి వికల్పేన భవతి తో పక్ష కిం భవిష్యతి పంచమి విభక్తి భవిష్యతి పంచమి విభక్తి వస్తుంది అన్నమాట ఒక పక్షంలో పంచమి విభక్తి వస్తుంది ఓకేనా కాబట్టి దూరార్థై అంతికార్థై అంటే సమీపార్థై శబ్దై యోగే షష్ఠి విభక్తి వికల్పంగా వస్తుంది ఒక పక్షంలో పంచమి విభక్తి కూడా వస్తుందన్నమాట పక్షే పంచమీచ అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నామండి ఓకేనా ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయము అదేవిధంగా ఉదాహరించు అంటే దూరము దగ్గర అనే అర్థాన్ని చూసే శబ్దాలతో ఏమొస్తుంది అంటే దూరం అంటున్నాం దేనికి దూరము దేనికైతే దూరము అంటున్నాము అందులో పంచమి విభక్తి దగ్గర అంటున్నాం దేనికైతే దగ్గర అంటున్నాము అందులో పంచమి విభక్తి అది గమనించాలి ఇప్పుడు దూరం గ్రామాత్ అంటే గ్రామానికి దూరంగా ఉదాహరణ చూడండి దూరం గ్రామాత్ అంటే ఏదానికి దూరంగా గ్రామానికి దూరంగా అని దూరం శబ్దం వచ్చింది ఇక్కడ అంటే ఏదానికి దూరం గ్రామానికి దూరంగా గ్రామంలో పంచమి విభక్తి వచ్చింది లేదా దూరం గ్రామస్య అంటే గ్రామానికి దూరం అలాగో చెప్పుకోవచ్చు అదే విప్రకృష్టం గ్రామాత్ విప్రకృష్టం అంటే ఏమిటంటే గ్రామానికి దూరం విప్రకృష్టం అత్యంత దగ్గరగా అర్థం ఇది దగ్గర అర్థంలో వస్తుందండి విప్రకృష్టం గ్రామస్య అంటే గ్రామానికి దగ్గర విప్రకృష్టం గ్రామస్య విప్రకృష్టం గ్రామాత్ విప్రకృష్టం గ్రామస్య అంటే ఏదానికి దగ్గర అంటున్నావు దాంట్లో పంచవిభక్తి రావాలి షష్ఠి విభక్తి రావాలి అందుకే గ్రామాత్ ఒకసారి చూపించాము గ్రామస్య అని ఒకసారి చూపించాము ఎందుకంటే విప్రకృష్టం అన్న కూడా దగ్గర అని అర్థం అలాగే అది దూరం కాదు దగ్గర అని అర్థం అలాంటి అర్థంలో నెక్స్ట్ అంతిక శబ్దం అంతికం గ్రామాత్ అంతికం గ్రామస్య అంటే ఏ దానికే దగ్గర అంటున్నాము దానికి ఏ దానికి దగ్గర గ్రామానికి దగ్గర అందుకే షష్ఠి విభక్తి వచ్చింది పంచమి విభక్తి వచ్చింది అలాగే సమీపం గ్రామస్య అభ్యాసం గ్రామస్య ఈ రకంగా రెండు శబ్దాలు మనకు రెండు విభక్తులు ఇక్కడ చూపబడ్డాయండి అదేవిధంగా అర్థం కనిపిస్తుంది మనకు గ్రామానికి దూరము గ్రామానికి దగ్గర అలాగే రెండు అర్థాలు ముఖ్యమండి కానీ పర్యాయ శబ్దాలు వచ్చాయి మనకు అది ఇక్కడ చూసాలి అంటే ఒక పక్షంలో తృతీయ విభక్తి కనిపిస్తుంది పంచమ విభక్తి కనిపిస్తుంది ఇక్కడ ప్రతిశ్రుతం ఇచ్చినటువంటి షష్ఠి విభక్తి కూడా కనిపిస్తుంది కాబట్టి మనం దూరము దగ్గర అనే అర్థాన్ని ఇచ్చే శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాల యోగంలో ఏ దానికే దగ్గర అంటున్నామో అందులో పంచమి ఏ దానికే దూరం అంటున్నామో అందులో షష్ఠి పంచమి రెండు విభక్తులు మనం పెట్టుకోవాలి అది అందుకే రెండు రకాల రూపాలు మనకు కనిపిస్తున్నాయండి అస్తు ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయము అస్తు నెక్స్ట్ చూడండి ఇందులో ఒక సందేహం ఉందా ఈ సూత్రంలో ఓకే మహోదయ అంతకు ముందు మనకి 2:1:38 సూత్రంలో స్తోకాంతిక దూరార్థ పృచ్ఛ్రాణి తేన అని వేరే సూత్రం ఉంది అది కూడా ఇవే ఉదాహరణలు అవి ఉన్నాయి అయితే అక్కడ తేన అది వేరే ఇచ్చారు స్తోకాంతిక దూరార్థ పృచ్ఛ్రాణి తేన అక్కడ స్తోక అంతిక దూర ఇచ్చేవమర్థాః శబ్దాః పృచ్ఛ్ర శబ్దాశ్చ పంచమ్యంతాః తాంతేన సమర్థేన సుబంతేన సహ వికల్పేన సమస్యంతే తత్పురుషశ్చ సమాసో భవతి పంచమీ తత్పురుష దగ్గర ఇచ్చినారు అది కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అక్కడ పంచమి సందర్భంలో చెప్పుకున్నాం ఇది షష్ఠి సందర్భంలో వికల్పం వచ్చాం ఒక పక్షం అదే ఆ సూత్రం ప్రకారంగా ఒక పక్షం ఈ సూత్రంలో షష్ఠి విభక్తి వచ్చిందన్నమాట అవును రెండు వస్తాయి కదండి
పంచమి షష్ఠి రెండు వస్తాయండి. అందుకే చెప్పా, రెండు అన్య దృశ్యం ఉంది కదా స్పష్టంగా, ఆయన వికల్పంగా వస్తాయని చెప్పిందాం. అందుకే ఒక పక్షంలో పంచమీ కూడా పెట్టుకుంటున్నాం. అంతికం గ్రామస్య అంతికాత్ గ్రామస్య అన్ని అదే విధంగా ఉదాహరణ ఇవ్వబడ్డాయండి. ఓకేనా? అదే ఉదాహరణలు వచ్చాయి అక్కడ కూడా. ఓకే, నెక్స్ట్ చూడండి మహోదయ. విప్రకృష్టం అంటే ఏంటండి? ఇది దగ్గర అని అర్థం అండి, దూరం కాదు. ఇప్పుడు దూరం కాదంటే దగ్గరే, దూరం కాదని అంటే దాని దగ్గరనే అర్థం. ఎక్కువ దూరం లేదండి అని చెప్తాం, అది దగ్గర ఉంటుంది చెప్పడానికి ఎక్కువ దూరం లేదని అంటాం మనం. అది శబ్దం మనం దగ్గర అని చెప్పొచ్చు, అది ఎక్కువ దూరం కాదండి, దగ్గర అర్థాపత్తితో వస్తుంది అన్నమాట. ఇది విప్రకృష్టం అంటే దూరం, కష్టంగా దూరం కాదు, దగ్గరని అర్థం అని అర్థం. అంటే వి అనేది ఉపసర్గాను, ప్రకృష్టం అనేది దాని ఇదండి. రూపసిద్ధికి వెళ్తే ప్రకృతి పత్రిక వెళ్తే అక్కడ వి పూర్వ ప్రాపూర్వ కృషి ధాతు, కృషి ధాతు. తర్వాత అభ్యాసం, అభ్యాసం శం అంటున్నాడు. అభి ప్లస్ ఆంగ్ ప్లస్ అస్ ధాతు. ఓహో, అభి పూర్వక ఆంగ్ పూర్వ అస్ ధాతు. ఇప్పుడు అర్థమవుతుంది ఆ శబ్దం ఎలాగ వచ్చింది, ఇప్పుడు అర్థం అవుతుంది. ఇందాక అది ఎప్పుడు వినలేదు, ఆ శబ్దం వినలేదు అని అనిపిస్తుంది. అర్థమైంది మహోదయ. ఓకే, ధన్యవాదాలు. నెక్స్ట్ 35 సూత్రం చూడండి. దూరాంతికార్థేభ్యో ద్వితీయాచ. దూరాంతికార్థేభ్యో ద్వితీయాచ. చూడండి, దూరాంతికార్థేభ్య పంచమ భక్తి బహువచనం. చూసినట్టు కనిపిస్తుంది. దూరాంతికార్థేభ్య పంచమ భక్తి బహువచనం, ద్వితీయా ప్రథమ భక్తి ఏకవచనము, చ అవ్యయపదం. ఓకేనా? దూరాంతికార్థేభ్య పంచమీ విభక్తి బహువచనము, ద్వితీయా ప్రథమ భక్తి ఏకవచనము, చ అవ్యయపదం. ఓకేనా? ఈ రకంగా 3 పదాలుగా మనము ఈ సూత్రాన్ని విడగొట్టుకున్నామండి. ఇప్పుడు పూర్వ సూత్రానుసారమేవ, ఇక్కడ కూడా పూర్వ సూత్రానుసారమేవ దూరాంతికార్థేభ్య ఇత్యత్ర సమాసః. ఇక్కడ దూరాంతికార్థేభ్య ఉంది తప్పకనా, దూరశ్చ అంతికశ్చ దూరాంతికౌ తేభ్య దూరాంతికార్థేభ్య అలా వస్తున్నాయి. దూరశ్చ అంతికశ్చ దూరాంతికౌ తేభ్య తౌ అర్థౌ ఏషాం. దూరము అంతిక అర్థం ఉన్న ఏ శబ్దాలకైతే వాటినే దూరాంతికార్థ అంటాము. ఏషాం తేభ్య దూరాంతికార్థేభ్య మళ్ళీ అలా వస్తుందన్నమాట. ఓకే, సో ముందు చెప్పిన విగ్రహ వాక్యాన్ని ప్రకారంగా ఇక్కడ కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి అక్కడ తృతీయ భక్తిలో తైహి అని చెప్పాము, ఇక్కడ తేభ్య అంటాం, అదే తేడా. అక్కడ తైహి దూరాంతికార్థైహి అని చెప్పాము, ఇక్కడ తేభ్య దూరాంతికార్థేభ్య అని చెప్పి విగ్రహ వాక్యం చెప్పుకుంటాం. అస్తు. తో అనువృత్తి ఏమొస్తుంది ఇక్కడి నుంచి, షష్ఠి అన్య తదస్యాం పైనుంచి వస్తుంది. అలాగే పంచమి భక్తి కూడా అనువృత్తి వస్తుంది అన్నమాట. ఇక్కడ ద్వితీయ కూడా కలిపిందన్నమాట. ఇంకా ఈ శబ్దాలతో ఏ విభక్తులు వస్తాయో చెప్పినాం. పైన చెప్పాము ఈ శబ్దాలతోటి పంచమి షష్ఠి రెండు వస్తాయని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో వికల్పం చెప్తున్నాం అన్నమాట. ఏంటి చూడండి, దూరాంతికార్థేభ్య శబ్దేభ్య, దూరము అంతికం అంటే దగ్గర, అలాంటి అర్థాలు ఇచ్చిన శబ్దాలతోటి ద్వితీయ విభక్తులపి భవతి, ద్వితీయ విభక్తి కూడా వస్తుందంట. ఏమొస్తుందండి, దూరము దగ్గర అనే అర్థాన్ని చెప్పేటువంటి సందర్భంలో ద్వితీయ విభక్తి కూడా వస్తుంది. అందుకే చెప్పాడు దూరాంతికార్థేభ్య శబ్దేభ్య ద్వితీయ విభక్తి భవతి, చకారాత్ షష్ఠీ చ భవతి వికల్పన. చకార సూత్రం ద్వితీయా చ ఉంది కంటే పైనుంచి షష్ఠీ విభక్తులు తీసుకున్నాం అంటే ద్వితీయ విభక్తి కూడా వస్తుంది, షష్ఠీ విభక్తి కూడా వస్తుంది. పైన చెప్పిన విధంగా వికల్పంగా చెప్పాం కదా, అక్కడ ఒక పక్షం పంచమి విభక్తి కూడా వస్తుంది. అంటే 3 రకాల విభక్తులు కనిపించాయండి. దూరము దగ్గర అనే శబ్దం యొక్క యోగంలో ఏమొస్తాయి, ఏదైనా దగ్గర అంటున్నాం ఏదైనా దూరం అంటున్నామో అందులో పంచమి విభక్తి రావచ్చు, షష్ఠీ విభక్తి రావచ్చు, ద్వితీయ విభక్తి కూడా రావచ్చు. ఆ రకం 3 రకాల విభక్తులు మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. అందుకే దూరం గ్రామస్య, దూరస్య గ్రామస్య, దూరాత్ గ్రామస్య అని ఉదాహరణ ఇచ్చాం. మనకు 3 రకాల ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. దూరం గ్రామస్య, దూరాత్ గ్రామస్య,
ఈ స్లైడ్ కనిపిస్తుందండి మీకు? దూరం గ్రామస్య, దూరాత్ గ్రామస్య, అలాగే విప్రకృష్టం, విప్రకృష్టస్య, విప్రకృష్టాత్ గ్రామస్య, అంతికం గ్రామస్య, అంతికాత్ గ్రామస్య, అంతికస్య గ్రామస్య, సమీపం గ్రామస్య, సమీపస్య గ్రామస్య, సమీపాత్ గ్రామస్య. ఇలాగా 3 రకాల విభక్తులు మనకు వస్తాయండి. ఓకేనా? దూరం అంతికా శబ్దాలతోటి ముందే చెప్పుకున్నాము, ఓన్లీ షష్ఠీ భక్తి చెప్పుకున్నాం, కానీ అన్యత్ర చెప్పినా కానీ ఒక పక్షంలో పంచభక్తి కూడా వచ్చింది. ఇక్కడ ఈ సూత్రం మళ్ళీ ఏం చెప్పింది? దూరాంతికార్థేభ్యో ద్వితీయాచ అని సూత్రం వచ్చేసి ఏంటి? దూరము అంతికం అంటే దూరము దగ్గర అర్థంలో ద్వితీయ విభక్తి కూడా వస్తుంది. చకారాత్ పైన చెప్పిన ప్రకారంగా షష్ఠి కూడా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా 3 విభక్తులు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ అదే విధంగా మనం ఉదాహరణ చూస్తున్నామట. దూరం గ్రామస్య, దూరస్య గ్రామస్య, దూరం గ్రామస్య, దూరస్య గ్రామస్య, దూరాత్ గ్రామస్య అనేవి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఏ దానికైతే దగ్గర అంటున్నామో అందులో ద్వితీయ భక్తి వస్తుంది, షష్ఠీ భక్తి వస్తుంది, పంచమీ భక్తి వస్తుంది. గ్రామానికి దూరంగా అనే అర్థాన్ని 3 రకాలు చెప్పవచ్చు. గ్రామానికి దూరంగా అంటే దూరం గ్రామస్య, దూరస్య గ్రామస్య, దూరాత్ గ్రామస్య అని చెప్పి 3 రకాలుగా ప్రస్థానం మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే, ఇది దీని యొక్క తాత్పర్యం. అస్తు. దూరం అర్థాన్ని ఇచ్చేటువంటి, దగ్గర అర్థం ఇచ్చే శబ్దాలతో కూడా ద్వితీయ భక్తి కూడా వస్తుంది, పక్షంలో షష్ఠీ భక్తి కూడా వస్తుంది. కాబట్టి తర్వాత అన్య దృశ్యానికి అనేది కూడా ఉంది కాబట్టి పంచమీ భక్తి కూడా వస్తుంది. ఈ రకంగా 3 రకాల రూపాలు మనకు సిద్ధిస్తాయి అని ఈ సూత్రం యొక్క అభిప్రాయం ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడ కేవలం ద్వితీయ భక్తి కూడా మనము యుక్తం చేయడం కోసం ఈ సూత్రం విశేషంగా చెప్పాల్సి వస్తుంది. అంటే షష్ఠీ భక్తే కాదు, ద్వితీయ భక్తి కూడా వస్తుందని చెప్పడం కోసమే ఈ సూత్రం యొక్క రచన మళ్ళీ జరిగింది అన్నమాట. అందుకే ఇక్కడ ఈ 3 సూత్రాల ప్రకారంగా దూరము, దగ్గర అనే శబ్దాలు ఏవైతే ఉన్నాయో అక్కడ 3 విభక్తులు కనిపిస్తున్నాయి. అక్కడ మీరు గమనించండి ఒకసారి బాగా. ఇప్పుడు రచనావళి కొమ్ము తీసి ఒకసారి ఓపెన్ చేయండి, నియమం చెప్పాను. ఆ నియమం ప్రకారంగా ఎలా చెప్పే మీకు స్పష్టంగా క్లారిటీ వస్తుంది. కాబట్టి దూరము, దగ్గర ఇచ్చేటువంటి శబ్దాలు కావచ్చు, లేదా పర్యాయ శబ్దాలు కావచ్చు, అదే అర్థం ఉందంటే ఖచ్చితంగా పంచమి, షష్ఠి, ద్వితీయ ఈ 3 విభక్తులు వస్తాయని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. నెక్స్ట్ చూడండి ఒకటి. మహోదయ, ఇక్కడ ఇంతకుముందు సూత్రంలో ఉత్తర పదానికి అక్కడ విభక్తులు మారినాయి, ఇక్కడ పూర్వ పదానికి మారుతున్నాయి. ఏంటి మరి మార్పు వచ్చింది కదా ఇక్కడ? ఇప్పుడు గ్రామాత్ అనేది పంచమిలో వచ్చింది, గ్రామస్య అనేది షష్ఠి, ఉత్తర పదం కదా అది. ఈ సూత్రంలో పూర్వపదంలో మారిపోతున్నాయి విభక్తులు. అది ఎందుకు అలాగా మారినాయి? అదే అక్కడ ఉత్తర పదంలో ఎందుకు మారినాయి, ఇక్కడ పూర్వపదంలో ఎందుకు మారుతున్నాయి? మనం ముందు ఎప్పుడు అల్పాక్షరం అన్ని నియమాలు చూసుకోవాలి. అల్పాక్షరాలు వాళ్ళు ఉండేటివి ముందుకు వస్తాయి. అది అనువృత్తిగా రావటం లేదు కదండి, అల్పాత్ అది అనువృత్తిగా రావట్లేదు కదా. అనువృత్తి వచ్చేటివి రావాలని కాదు, మనకి వేస్త ప్రాప్తం కావచ్చు కదా. మామూలుగా సూత్రార్థం చెప్పాలంటే సూత్రంలో ఉన్నటువంటి పదాలు అనువృత్తిగా వచ్చిన పదాలతోనే సూత్రార్థం చెప్తాం. ఒక సిద్ధి చెప్పేటప్పుడు దాని యొక్క ప్రాప్తి కలగచ్చు. దీంట్లో రాదన్నమాట. ఈ సందర్భంలో ఈ సూత్రం వచ్చేసి అల్పాక్షరం కాబట్టి ముందుకు వచ్చేస్తుంది. అలాగా ఇంకా సామాన్య అభిప్రాయం ఎక్కడ దాంట్లో దురం గ్రామస్య, దుర గ్రామస్య దాంట్లో తేడా లేదు అర్థంలో. కాకపోతే మనం చెప్పు నియమం ముందు చెప్పుకున్నాం కదా, ఏది ముందు ఉండాలి, ఏది పక్కన ఉండాలి చెప్పి ఆ సూత్ర నియమం ప్రకారం వెళ్తేనా మనకు అక్కడ కనిపిస్తుందండి. దాని ప్రకారం ఇక్కడ మనకు ఒక చోట ముందు ఒక చోట వెనక ఉన్నాయి. కానీ అదే నియమం. ముఖ్యంగా అయితే చెప్పాలంటే ఏ శబ్దం ముందు పెట్టుకుని ఆ శబ్దం ముందుకు పెట్టాలంటే మనం అల్పాక్షరాలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా ముందుకు వచ్చేసింది అని చెప్పి చెప్పుకోవచ్చు. మనం వేరే కారణం ఉంటుంది మీరు చెప్పిన దానికి. ఓకేనా? ఒకవేళ అలా ఉంటుంది చూద్దాం. ఇలాగే పెట్టుకోవచ్చు, దాన్ని సామాన్యంగా చెప్పారని నాకు అనిపిస్తుంది. నేను విశిష్టమైన సందర్భం ఉంటే చూద్దాం ఖచ్చితంగా. మామూలుగా గ్రామం నుండి దూరం అని కదా ఇంత ముందు వచ్చేది, దూరం గ్రామాత్ ఇలా చెప్పుకోవచ్చు. గ్రామానికి దూరంగా అంటే దూరం గ్రామానికి అంటున్నా ఎట్లా చెప్పేసి తిప్పి చెప్తుంటాం కదా మనం. లౌకిక వ్యవహారంలో కూడా మనం గ్రామానికి దూరంగా వెళ్ళు, దూరం దూరంగా ఉండు గ్రామానికి, అలాగా మనం అది గ్రామానికి దూరంగా వెళ్ళు, గ్రామం యొక్క లేకపోతే గ్రామంలో దూరంగా వెళ్ళు. షష్ఠీ భక్తి గ్రామస్య అన్నాడు కదా ఇంతకుముందు.
షష్ఠి అదే గ్రామస్య దురస్య అని చెప్పాం. అంటే గ్రామానికి దూరంగానే అర్థం. దురస్య అని కూడా అదే అర్థం వస్తుంది, దూరం అనే అదే అర్థం వస్తుంది, దూరాత్ అని కూడా అదే అర్థం వస్తుంది. అర్థంలో మార్పు ఉండదు, విభక్తిలో మార్పు ఉంటుంది, కానీ అర్థం అయితే అదే ఉంటుందండి. అర్థంలో మార్పు రాదు. అదే అదే పూర్వపదానికి ఇంతకు ముందు మామూలుగా ఉంది, ఉత్తర పదంలో విభక్తులు వచ్చినాయి. ఇక్కడేమో పూర్వపదంలో విభక్తులు పెడుతున్నాడు, ఉత్తర పదం అన్ని షష్ఠీ విభక్తులు పెడుతున్నాడు. ఇక్కడ అన్నిటికీ షష్ఠీ విభక్తులు పెడుతున్నాడు. గ్రామం అనే దానికి అన్నిటికీ షష్ఠీ విభక్తులు, గ్రామస్య అని పెడుతున్నాడు. పూర్వపదంలోనే విభక్తులు మారుతున్నాయి. ఇక్కడ విభక్తుడు ఏముంది, మనం దూరాంతి కాల్తే శబ్దాలతోటి, ఈ శబ్దాలతోటి గ్రామ శబ్దానికి, ఈ శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాలతో పంచవిభక్తి వస్తుంది. ఇక్కడ దురాంతి కాల్తేభ్య పంచవిభక్తి ఇచ్చామట. కాబట్టి పంచవిభక్తి ప్రకారం ఇక్కడ ఏ అర్థం వస్తుంది, దురాంతి కాల్తేభ్య శబ్దేభ్య, ఈ శబ్దాలతో ద్వితీయ భక్తి వస్తుంది. ఈ శబ్దాలతోటి ద్వితీయ భక్తి వస్తుంది. స్టేట్ లేకుండా ఈ శబ్దాలకు పక్కన ద్వితీయ భక్తి వస్తుంది. పంచవిభక్తి అప్పుడు అవకాశం తీసుకో, దురాంతి కాల్తేభ్య శబ్దే ద్వితీయ భక్తి, ఈ శబ్దాలతోటి ద్వితీయ భక్తి వస్తుంది. కానీ ఈ రకంగా ఈ శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాలు ద్వితీయ భక్తి పెట్టినాం. దిగము, విప్రతిష్టము, అంతికం ఏ శబ్ద, ఆ శబ్దాల్లో మనం ద్వితీయ భక్తి పెట్టుకున్నాం. అది ముఖ్యంగా చూపించాం. అక్కడ శబ్దాలు యోగంలో, దాని యోగంలో ఏవైతే వచ్చాయో అక్కడ పంచవిభక్తి పెట్టుకున్నామో ఈ శబ్దాల్లోనే పెట్టుకుంటాం. ఇక్కడ శబ్దం అయితే ఉందో, దగ్గర శబ్దం అయితే ఉందో ఆ శబ్దంలోనే ఇక్కడ పంచవిభక్తి పెట్టుకుంటున్నాము. ఇప్పుడు దూరము దగ్గర అనేది అవి ఏ శబ్దంతో అయితే కలుస్తున్నాయో అని కదా అర్థం. దాటికి యోగం, గ్రామంతో యోగం ఉంది. దూరానికి దగ్గరికి గ్రామంతో యోగం ఉంది. ఆ గ్రామం ఏమో అన్ని ఇట్లా దూరం అయినా దగ్గర అయినా అన్నిటికీ దాని షష్ఠీ భక్తిలో పెట్టేశాడు. ఆ దూరము దగ్గర అనే దానికేమో ఒకసారి ద్వితీయ, ఒకసారి తృతీయ, ఒకసారి ద్వితీయ, తర్వాత ఈ పంచమి, షష్ఠి ఇలా వస్తున్నాయి. అందుకే ఈ సూత్రంలో 3 కల్పించారా, దురాంతికాలు ద్వితీయాచ, ద్వితీయ వికల్పం వచ్చింది, ముందు చకాలం ప్రకారం షష్ఠి, ఆ షష్ఠి ప్రకారం కూడా అది కూడా వికల్పం, అంటే అందుకే 3 రకాలు చూపించారన్నమాట. ఇప్పుడు మనకు గ్రామస్య అని చెప్పినప్పుడు మనకు అర్థం ఏమైనా మీకు అలా అనిపిస్తుందా? ఇక్కడ వేరే విధంగా అనిపిస్తుంది అర్థము? సరే, ఈ సంస్కృతంలో ఎందుకు అక్కడ అన్నిటికీ ఇంతకు ముందేమో విభక్తులు వచ్చిన ఉత్తర పదంలో ఇప్పుడు ఒకటే షష్ఠీ విభక్తి ఎందుకు వస్తుంది? ఇంతకుముందు పూర్వపదంలో ఒకటే ఉండేది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకు విభక్తులు 3 విభక్తులు ఇక్కడ వస్తుంది? అది మనం అందుకే విభక్తి నేను ఏమంటాను, విభక్తి ఇక్కడ 34వ సూత్రంలో దూరాంతికార్థై, దూరము అంతికార్థ శబ్దాలతోటి, అక్కడ పర్యాయ శబ్దాలు, శబ్దాలతోటి, ఆ శబ్దాలతో ఏ శబ్దాలు అయితే ఉన్నాయో ఆ శబ్దాలతోటి పంచవిభక్తి అని చెప్పామట. అది ఆ సూత్రం 34వ సూత్రంలో. ఇక్కడ ఏం చెప్తున్నారు 35లో? దూరాంతికార్థేభ్య శబ్దేభ్య, ఆ శబ్దాలతోటి ఇక్కడ ఆ శబ్దాల నుంచి వేరవుతున్నాయి కదా, ఆ శబ్దాల్లో దూరాంతికార్థేభ్య శబ్దే, ఆ శబ్దాల నుంచి ద్వితీయ భక్తి వస్తుంది. అంటే ఆ శబ్దాల్లో ద్వితీయ భక్తి వస్తుందన్నమాట. సమీపము, దూరము అర్థాన్ని శబ్దాల్లో ఆ శబ్దాలు ద్వితీయ భక్తి వస్తున్నాడు. ఆ శబ్దాల యోగం ఏవైతే వస్తుంది దాని ద్వితీయ, చతుర్థి, ద్వితీయ, పంచమి, షష్ఠి అని చెప్పలేదు. దూరం అనే శబ్దంలోనే పంచమి వస్తుంది, దూరం అనే శబ్దంలోనే ద్వితీయ వస్తుంది, దూరం అనే శబ్దంలోనే షష్ఠి భక్తి కూడా వస్తుంది. అలా అర్థం చేసుకుంటే సరిపోతుంది. అలా అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇక దూరము అనే శబ్దంతో ఏ శబ్దం వస్తే ఆ శబ్దంలో ఏ శబ్దానికి దూరం అంటే అందులో పంచమి, ఏ శబ్దానికి దగ్గర అంటే అందులో పంచమి, అందులో పంచమి భక్తి అక్కడ ఆ రకం తీసుకున్నామట. ఇక్కడ అలా లేదు కాబట్టి ఆ శబ్దంలో తీసుకుంటాం కాబట్టి అందులో పంచమి శుచి వచ్చాము. సరే అండి, అలాగే అలాగే, ధన్యవాదాలు. ఆచార్యజీ ఇక్కడ ఒక ఫుట్ నోట్స్ ఇచ్చారు ఆచార్యజీ. काशिकादि में षष्ठी की अनुवृत्ति न लाकर तृतीया का समुच्चय किया है, सो प्रयोगादीन जानना चाहिए अंటున్నారు आचार्य महोदय. यहाँ काशिकादि में षष्ठी की अनुवृत्ति न लाकर तृतीया का समुच्चय किया है. ఒకటే బిందు कहाँ रखे हैं? द्वितीय विभक्ति भवति चकार षष्ठी च. यहाँ काशिकादि में षष्ठी की अनुवृत्ति न लाकर तृतीया का समुच्चय किया है, सो प्रयोगादि जानना चाहिए.
షష్ఠీ విభక్తి అనువృత్తి నాలాకర్, షష్ఠీకి అనువృత్తి తీసుకురాకుండా తృతీయ విభక్తికి సముచ్చయం చేసుకోవాలంట. సో ఈ ప్రయోగాధీన్ జాన చెయ్యి అంటే తృతీయ భక్తులు తెచ్చుకోవచ్చు. కాశికాలు అలా చెప్పబడింది. కాశికాలో షష్ఠీ విభక్తి నాలాకర్, అక్కడ తృతీయ భక్తి సముచ్చయం చేశామట. కాశికం తర్వాత చెప్పుకుంటాం కదా, అక్కడ షష్ఠి తృతీయ భక్తి కాకుండా తృతీయ భక్తి ఎక్కడ చూస్తుంది మనకు, ద్వితీయ కాకుండా తృతీయ వస్తుంది ఆచార్య. అక్కడ కాశికాల ప్రకారం షష్ఠి కాకుండా తృతీయ వస్తుంది అని చెప్పాడు. జీ 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 ఇక్కడేమో మనకు షష్ఠి తెచ్చుకున్నాం, అక్కడ షష్ఠి తృతీయ భక్తి తెచ్చుకున్నాం అనమాట. అంటే చకారాత్ అని చెప్పాం కదా, చకారాత్ అనగానే ఇక్కడ మనం ముందుండే షష్ఠీ భక్తి తెచ్చుకున్నాం. అంటే చకారాత్ అనగానే తృతీయ భక్తి సముచ్చయం చేసుకున్నాం అన్నమాట. ఏం చేసుకున్నారు పైన చెప్పారా, కథనేచ స్తోకాల భక్తి గతి కతి పై నియమాశ్చ ప్రకారంగా అసత్వ వచ్చిన అక్కడ తృతీయ భక్తి ఉంది కదా, కథనం శబ్దం ఉందా, అది తీసుకున్నాం. చకార తృతీయ భక్తి కూడా వస్తుంది. అంటే ఇది ఎలా ఉంటుందో ప్రయోగాధీనంగా ఉంటుందని చెప్పాడంట. అంటే ఎక్కడ ఏ విధంగా ప్రయోగం ఉంటుందో ఆ రకం తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు, అది ఖండించలేదు. అందుకే సో ప్రయోగాధీన జాననా చాయే, ఎక్కడ ఏ విధంగా ప్రయోగం ఉంటుందో అలాంటి అచ్చం అలాంటి ఒక తృతీయ భక్తి తీసుకునే ఆశ్చర్యం లేదు. పై సూత్రం ప్రకారంగా తృతీయ భక్తి కూడా వచ్చేస్తుంది. ఒక షష్ఠి కనిపించింది అనుకోండి, షష్ఠి రహస్యం ప్రకారంగా అది షష్ఠి భక్తి తీసుకోబడుతుంది. అది ప్రయోగాధీనం అంటే ప్రయోగాన్ని బట్టి ఉంటుంది అని చెప్పి దానికి సమాధానం ఆ రకంగా కాశికాలు కూడా ఇవ్వబడిందండి. ఓకే, ఇక్కడ ఈ రకంగా దాన్ని ఆ విషయం టిప్పని ఇచ్చి ముందే సంకేతించామట. ఓకేనా జీ, ధన్యవాదాలు మహోదయ. ప్రయోగాన్ని బట్టి మనం చూసుకోవాలి, అది కూడా ఉంటుంది అని స్పష్టమవుతుంది. జీ ఇక్కడ సో ప్రయోగాధీన అన్నాడు కదండి. సో అంటే అర్థం, సో అంటే ఏమర్థం చేసుకోవాలి? తృతీయ భక్తి సముచ్చయం చేశారు. సో అంటే కదా, అంటే ఇది ప్రయోగాధీనంగా తెలుసుకోవాలని అర్థం. సో అంటే దానికి అర్థము మనం అంటే కదా, ఈ రకంగా ఇచ్చా అంటే దీని అర్థం ఏంటంటే ఇది ప్రయోగాధీనం బట్టి ఉంటుంది అని అర్థం. సో అంటే ఇంగ్లీష్ లో సో అన్నా సాంస్క్రిట్ లో సో అన్నా ఒకటే అర్థం వస్తుంది అయితే. ఓహో, అందుకే ఇవన్నీ సమస్త దేశ భాష ఎందుకు జనని కదా, అదే కాబట్టి అన్ని మనం చూస్తే ఖచ్చితంగా చాలా బాగా కలిసి ఉంటాయి. సరే అండి, ధన్యవాదాలు. సో అని చెప్పి ఇంగ్లీష్ అంటుంటా కదా, సో అంటే అని చెప్పి దాన్ని రిపీట్ చేస్తాం. ఇప్పుడు మనం సంస్కృతం ఇంకోటి ఎత్ పదం కూడా వేస్తాం. సహ అభాషత యత్, రామ అభాషత యత్, రాముడు చెప్పాడు. యత్ ఏం చెప్పాడంటే అని చెప్పి సహ గ్రామం గంతుం ఇచ్చది, ఆ గ్రామం ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు అలాగా. ఇక సో అంటే ఇక్కడ సహా, అది సహా అనేదే ప్రయోగమే ఇక్కడ సోగా మారిపోయింది. అది హిందీలోనండి ఉంది ఇక్కడ అర్థము, సంస్కృతంలో సోలో కాదండి. సో అనే పదం నాకు తెలిసి హిందీలో రాదండి. హిందీలో సో అనే పదం హిందీలో లేదు నాకు తెలిసి. ప్రయోగం అట్లా హిందీ వచ్చిన కొంతమంది మీద ఉన్నారు. సో అనే ప్రయోగం దాన్ని బట్టి ఇప్పుడు మన సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తాం. ఎందుకంటే అన్ని పదాలు బాగా కలిసిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ మాట తెలుగు, తెలుగు మాట ఇంగ్లీషు అనే విధంగా మనకు ఇదైపోయాయో. కానీ సో అనేది హిందీ పదం కాదనిపిస్తుందండి, సంస్కృత పదం ఇది. సో అంటే హిందీ భాషలో ఉంది కదా, అందుకని ఉండొచ్చు. సో అని చెప్పి నాకు తెలిసి ఎంత మేము బాధ్యత కలిగేస్తాం అయిపోయి సో అనే శబ్దాన్ని నాకు తెలిసి ఎక్కడ ప్రయోగం రాదు. అది మనం గమనించాలి కొంచెం. ఓకే, చూద్దాం. జీ క్షమ్యతామండి. అస్తు. సో ఇంకేదో అడుగుతున్నారు, స్పష్టమైంది కదా, గోల్స్ చూద్దామండి. సో ఈ రకంగా దూరాంతి కార్తేభ్య ద్వితీయాచ, కాశిక ప్రకారంగా అక్కడ షష్ఠికి అనువృత్తిగా తృతీయ భక్తులు తీసుకున్నారు. అది ప్రయోగాధీనంగా ఉంది. దాన్ని బట్టి మనం ఎక్కడ ఏ విధంగా ప్రయోగం ఉందో ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి అని ఇక్కడ చెప్పబడింది. ఓకే, నెక్స్ట్ చూడండి. దూరాంతి కార్తేభ్యో ద్వితీయాచ, దూరాంతి కార్తేభ్యో
ద్వితీయాచ. చూడండి, అది చెప్పుకున్నా కదా, సారీ. నెక్స్ట్ తర్వాత సప్తమ్యధికరణ్య. ఓకే అండి. ఇప్పుడు దూరాంతికార్తేభ్యకి అనువృత్తి వస్తుంది, అది చూద్దాం. సప్తమ్యధికరణే చ. సప్తమి ప్రథమ విభక్తి ఏకవచనము, అధికరణే సప్తమి విభక్తి ఏకవచనము. సప్తమి ప్రథమ విభక్తి ఏకవచనము, అధికరణే సప్తమి విభక్తి ఏకవచనము. చ అవ్యయపదము. ఓకేనా? ఈ రకంగా ఈ పదాన్ని కూడా మనం సూత్రాన్ని 3 రకాలుగా విభజించుకున్నాము, పద విభాగం చేసుకున్నాము. సప్తమి ప్రథమ విభక్తి ఏకవచనము, అధికరణే ఇది సప్తమి విభక్తి ఏకవచనము. చ అవ్యయపదము. సప్తమిలో ఉండే ఈకారము, అధికరణంలో ఉండే ఈకారానికి మధ్య ఈకో ఎనర్జీ ప్రకారం సంధి చేశాం కాబట్టి సప్తమ్యధికరణం అయిపోయినమాట. ఓకే, అస్తు. ఇప్పుడు అనువృత్తి దూరాంతికార్తేభ్య అనే పంచమంత శబ్దానికి అనువృత్తి వస్తుంది. మళ్ళీ ఇక్కడ అనభిహితే కూడా అనువృత్తి వస్తుంది. అనభిహితే, అనభిహితే. చూడండి అర్థం చూడండి. అనభిహితే అధికరణే సప్తమి విభక్తి భవతి. అంటే అభిహితం చెప్పబడినట్టు ఏదైతే ఉందో, అనభిహితే అధికరణే కారకే, కారకశబ్దం యాడ్ చేస్తున్నాం. అనభిహితే అధికరణే అంటే అధికరణ కారకంలో సప్తమి విభక్తి భవతి, సప్తమి విభక్తి వస్తుంది. సూత్రం చకారం చెప్పు, చకార శబ్దం కదా. చకారాత్ దూరాంతికార్తేభ్యశ్చ. ఈ సప్తమి విభక్తి చూడండి, దాదాపుగా దీనికి అన్ని విభక్తులు వచ్చేసాయండి. తృతీయ వచ్చేసింది, చతుర్థి రాలేదు. తృతీయ, పంచమి, షష్ఠి, ఇక్కడ మళ్ళా ఇది సప్తమి విభక్తి కూడా ఇచ్చాడు. ఓకే, సో అనభిహితే అధికరణే సప్తమి విభక్తి భవతి. చకారాత్ దూరాంతికార్తేభ్యశ్చ. ఈ శబ్దం తీసుకున్నాం అంటే అధికరణ కారకంలో సప్తమి విభక్తి వస్తుంది. అలాగే ఇంకెక్కడ వస్తుందంటే దూరము అంతిక శబ్దాలు ఏవైతే ఆ శబ్దాల యోగంలో కూడా షష్ఠి సప్తమి విభక్తి వస్తుంది అని ఇక్కడ తీసుకోబడింది. కాబట్టి దూరే గ్రామస్య, విప్రకృష్టే గ్రామస్య, అంతికే గ్రామస్య, అభ్యాసే గ్రామస్య, ఇది అంటే అర్థంలో కొంచెం మార్పు వస్తుంది. చూడండి, ఇన్ని విభక్తులు వచ్చాయండి. దూరము, దగ్గర అనే శబ్దం యొక్క యోగంలో వచ్చాయండి. దూరం అనే శబ్దంలో పంచమి, షష్ఠి, పంచమి, షష్ఠి, పంచమి, షష్ఠి, ద్వితీయ వచ్చింది. ఇక్కడ అదే సూత్రం ప్రకారంగా సప్తమి వచ్చింది అన్నమాట. సప్తమి అధికరణ కారకం ఉంటే కన్నా అక్కడ సప్తమి భక్తి కూడా వస్తుంది. అందుకే దూరే, విప్రకృష్టే, ఇలాగా 2 అర్థాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే సప్తమి భక్తి కూడా మనకు కనిపిస్తుంది, అలాగూ తీసుకోవచ్చు. అని దాదాపుగా మొత్తం మనకు ఒక చతుర్థి విభక్తిని వదిలేసి మనకు తృతీయ విభక్తి కూడా చూపించారు. పంచమి వచ్చింది, కాశికా ప్రకారం తృతీయ విభక్తి తీసుకోబడింది కాబట్టి అది కూడా ప్రయోగాధీనంగా ఉందని చెప్పారు. చతుర్థి వదిలేస్తే షష్ఠి ఎట్లా కారకం కాదు. ఇంకా ప్రథమ అంటావా, ప్రథమ కారకం కూడా అయినప్పటికీ కూడా అది మనకు ఉపయోగించబడదు. కాబట్టి ముఖ్యంగా ద్వితీయ, తృతీయ, పంచమి, షష్ఠి, సప్తమి అన్ని వచ్చేసాయి. ఓకేనా? అస్తు. కటే ఉదాహరణ ఇచ్చారు. అనభితే అధికరణే సప్తమి భక్తి భవతి. చకారాత్ దూరాంతికార్తేభ్యశ్చ. ఈ శబ్దాలతో కూడా సప్తమి భక్తి వస్తుంది. ఉదాహరణ కటే ఆస్తే, కటే, కటే ఆస్తే. ఇక్కడ అధికరణ కారకం ఉదాహరణకి. కటే అంటే ఆదం, కటే ఆస్తే కటంలో కూర్చుంటున్నాడు అంటే చటాయి మీద కూర్చుంటాడు. కటం అంటే చటాయి, చాప, కూర్చుంటున్నాడు. శకటే ఆస్తే యానంలో కూర్చుంటున్నాడు. స్థాళ్యాం పచతి అంటే పాత్రలో వండుతున్నాడు. ఇవి అధికరణంలో ఏదైనా ఇప్పుడు కూర్చుంటే అధికరణంలో కూర్చోడానికి ఆ చటాయి. ఆస్తే ఇక్కడ కూర్చుంటాడు యానంలో. శకటం అంటే బండి, బండిలో కూర్చుంటాడు, యానంలో కూర్చుంటున్నాడు. స్థాళ్యాం పచతి వండటానికి ఆధారం ఏంటి? స్థాళి అంటే పాత్ర, దాంట్లో వండుతున్నాడు. కానీ అధికరణ కాదని ఇక్కడ పంచమి భక్తి, సప్తమి భక్తి వచ్చింది అన్నింటిలో. మరి దూరాంతికార్తేభ్య అని చెప్పిన చకార, దూరాంతికార్తేభ్య ఇవి కూడా అనువృత్తి వస్తున్నాయి. అందుకే దూరే గ్రామస్య, విప్రకృష్టే గ్రామస్య, అంతికే గ్రామస్య, అభ్యాసే గ్రామస్య అని చెప్పి కూడా ఇలా ఇవ్వబడ్డాయి. సో ఇక్కడ కూడా సూత్రం స్పష్టంగా ఉంది మనకు. సో ఇక్కడ అధికరణం అంటే ఏమిటంటే ఆధారో అధికరణం, ఆధారానికి అధికరణం అని పేరు. అలాంటి అధికరణ కారకం ఏ భక్తి వస్తుందంటే సప్తమ్యధికరణేచ అనే సూత్రం ప్రకారంగా మనకు అక్కడ సప్తమి భక్తి వస్తుంది అని చెప్పి ఈ సూత్రం మనకు చెప్తుందండి. ఫస్ట్ నెక్స్ట్ చూడండి, ఇందులో సందేహం ఉందా? ఓకే, నెక్స్ట్ చూడండి.
యస్య చ భావేన భావలక్షణం. యస్య చ భావేన భావలక్షణం. యస్య చ భావేన భావలక్షణం. ఓకే అండి. యస్య చ భావేన భావలక్షణం ఇదేమంటుందంటే, ముందు పద విభాగం చేద్దాము. యస్య షష్ఠీ విభక్తి మనకు సూత్రం స్పష్టంగా ఉంది. యస్య షష్ఠీ విభక్తి ఏకవచనము, చ అవ్యయ పదము, భావేన తృతీయ విభక్తి ఏకవచనము, తృతీయ విభక్తి ఏకవచనము, భావలక్షణం ఇది ప్రథమ విభక్తి ఏకవచనం అన్నమాట. ఈ రకంగా మనకి పదాలు భిన్న భిన్నంగా విడివిడిగానే ఉన్నాయి, దీంట్లో స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి యస్య చ భావేన భావలక్షణం శబ్దం చూడగానే కూడా మనం విభక్తిని స్వయం గుర్తించవచ్చు దాదాపుగా, ఎందుకంటే మనకి శబ్ద రూపాలు దాదాపు కొంచెం కంఠస్థం చేశాం కాబట్టి. మరి యస్య షష్ఠీ విభక్తి ఏకవచనము, చ అవ్యయ పదము, భావేన తృతీయ విభక్తి ఏకవచనము, భావలక్షణం ప్రథమ విభక్తి ఏకవచనం అన్నమాట. సో ఈ రకంగా పద విభాగం చేసిన తర్వాత సమాసం ఏంటంటే చూడండి, భావలక్షణం అనే పదాన్ని ఇక్కడ సమాసం ద్వారా విడగొట్టుకొని చెప్తున్నాం, విగ్రహవాక్యం ద్వారా చెప్పుకుంటున్నాం. భావలక్షణం అంటే ఏమిటంటే భావస్య లక్షణం భావలక్షణం. సూత్రంలో భావలక్షణం ఉంది కదా, భావలక్షణం అంటే ఏమిటి అంటే భావస్య భావం యొక్క లక్షణం భావలక్షణం అంటాము. భావం అంటే ధాత్వర్థో భావ, ధాతు యొక్క అర్థం ఏదైతే ఉందో దాన్ని భావం అంటాము. అంటే ధాతు పాఠం, ఇప్పుడు పటధాతు యొక్క అర్థం ఏంటి? చదవటం. గమ్ ధాతు ఉంది, గమ్ ధాతు యొక్క అర్థం ఏంటి? వెళ్ళడం. అలాగే ధాతు యొక్క ఏదైతే అర్థం ఉందో అదే అర్థాన్ని ఇక్కడ ప్రస్తావిస్తుంది, అందుకే భావ లక్షణం అంటాం. ధాత్వర్థో భావ, ధాతు యొక్క అర్థం ఏదైతే ఉందని భావం అంటాం. అలాంటి భావవాచ్యం ఉండాలి. భావస్య లక్షణం భావ లక్షణం, అలాంటి భావ లక్షణం ఉంటే అలాంటి సందర్భంలో ఇక్కడ ఈ సూత్రం ప్రకారం సప్తమి విభక్తి వస్తుందని చెప్పి నిర్ధారిస్తుంది. అస్తు. సో ఇది సమాసం. భావస్య లక్షణం భావలక్షణం షష్ఠీ తత్పురుష సమాసం. ఎందుకంటే షష్ఠీ విభక్తి విడగొట్టున్నాం, భావస్య అని చెప్పి ఏ విభక్తిలో విడగొట్టుకుంటే ఆ విభక్తితో ఆ తత్పురుష సమాసం అయిపోతుంది. ద్వితీయ విభక్తి విడగొట్టుకున్నాం అనుకోండి, ద్వితీయ తత్పురుష సమాసం అంటాం. తృతీయ విభక్తి విడగొడితే తృతీయ తత్పురుష సమాసం. అలాగే విభక్తిలో విడగొట్టినటువంటి విగ్రహవాక్యాన్ని బట్టి మనం ఆ సమాసాన్ని గుర్తిస్తామండి. ఓకే, అస్తు. ఇప్పుడు సప్తమికి అనువృత్తి వస్తుంది. ఇప్పుడు సూత్రార్థం అంటే చూద్దాం. అర్థ యస్య చ భావేన, సూత్రం యస్య చ భావేన ఉంది, ఆ పదానికి విడగొట్టుకొని చెప్తున్నాం. యస్య చ భావేన అంటే దాన్ని ఓపెన్ చేశారు. భావే అంటే యస్య చ భావే అంటే క్రియయ, అంటే క్రియతోటి. క్రియా భావ అంటే క్రియ యొక్క భావం, దాన్ని ఓపెన్ చేసి చెప్పడం వల్ల క్రియాంతరం లక్ష్యతే అంటే వేరే క్రియ యొక్క అర్థం లక్షితం అవుతుందో ద్యోతితం అవుతుందో. క్రియా భావ, క్రియ యొక్క భావము అంటే క్రియా ద్వారా ఏదైతే భావం ఉందో, క్రియా భావ అంటే క్రియా ద్వారా ఏదైతే భావం ఉందో దాన్ని ఇంకొక రకం ఓపెన్ చేసి చెప్పాడు. క్రియాంతరం లక్షిత, వేరే పదం యొక్క అర్థం లక్షితం అవుతుంది. అటువంటి క్రియాంతరం ఏదైతే లక్షితమవుతుందో అటువంటి శబ్దం చేత తస్మాత్ సప్తమి విభక్తి భవతి, దాంతో సప్తమి విభక్తి వస్తుంది. అంటే జిస్కి ఏ దానికైతే క్రియాతో ఏదైనా క్రియా లక్షితం, అంటే దేని ద్వారా అయితే, అంటే ఏ క్రియ ద్వారా అయితే ఏదైనా ఇంకొక క్రియ లక్షితం అవుతుందో. ఏం చెప్పండి? ఏ క్రియ ద్వారా అయితే ఇంకొక క్రియ లక్షితమవుతుందో చెప్పబడుతుందో అలాంటి సందర్భంలో దాని చేత అలా శబ్దం చేత సప్తమి విభక్తి వస్తుంది అని ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అర్థమైందా? ఏ క్రియ ద్వారా, ఏ పని ద్వారా, జిస్కి క్రియాశ అంటే ఏ భావం ద్వారా, ఏ క్రియ ద్వారా ఇంకొక క్రియ వేరే క్రియ లక్షితం అవుతుందో అందులో కూడా సప్తమి విభక్తి వస్తుంది. కాబట్టి ఈ సూత్రంలో భావం యొక్క అర్థం ఇక్కడ చూపించబడనమాట. ఈ సూత్రమే భావ కా అర్థ క్రియా హై. భావం యొక్క అర్థం ఏంటి? క్రియ అని చెప్పాము ముందు. ధాత్వతో భావ, ధాతు యొక్క అర్థం క్రియ అని చెప్పుకుంటాను ముందు చెప్పాను. ఇప్పుడు కాబట్టి అది ఇక్కడ చెప్పబడింది. చూడండి ఉదాహరణ మీకు. గోసు దుహ్యమానాసు గతః. గోషు
దుహ్యమానాసు గతః. గోషు అంటే అంటే ఆవులను పిండేటువంటి, ఆవులకు పాలు పిండేటువంటి సమయానికి వెళ్ళాడు. అంటే ఆవులు పిండేటువంటి సమయం అయితే ఉందో, అంటే గోసు దుహ్యమానాసు అంటే ఆవులకు ఎప్పుడైతే పాలు పిండడానికి సమయం అవుతుందో ఆ సమయంలో వెళ్ళాడు. అంటే గౌలకు ఆవులు పితికేటువంటి సమయానికి వెళ్ళాడు అని అర్థం అట. గోషు దుహ్యమానాసు గతః, అలాగే దుగ్ధాసు ఆగతః అంటే ఆవులకు దోహన కాలంలో వెళ్ళాడు, మళ్ళీ దోహన కాలం తర్వాత వచ్చాడు. దుగ్ధాసు పిండిన తర్వాత మళ్ళీ ఆగత వచ్చాడు. దుగ్ధాసు ఆగత అంటే పిండిన తర్వాత మళ్ళీ వచ్చాడు అలాంటి అర్థంలో. దోహన కాలంలో దుగ్ధాసు అంటే దోహన కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. అలాగే అగ్నిషు హూయమానసు గతః అంటే యజ్ఞకాలంలో వెళ్ళాడు. హూతేషు ఆగత యజ్ఞకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. గావులు పిండటానికి వచ్చాడు, తర్వాత గావులు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు అలాంటి అర్థంలో. ఇక్కడ యజ్ఞం చేసేటప్పుడు వెళ్ళాడు, యజ్ఞం అయిపోయిన తర్వాత వచ్చాడు. అలాగే ఆవులకు దోహన కాలం, ఆవులు పాలు పిండటానికి వెళ్ళాడు, ఆవులను పాలు పిండిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. ఈ రకంగా ఉదాహరణ చెప్పాడు. అంటే ఒక క్రియ తర్వాత ఒక క్రియ జరిగింది. ఇక్కడ భావం ఏంటి? ఏం చెప్పినా ఒక క్రియ తర్వాత ఒక క్రియ చేత ఇంకో క్రియ లక్షితం అవుతుందో అనుకోండి. ఇప్పుడు ఏ క్రియ లక్షితం అవుతుంది మనకు? ఒక క్రియ ఏమి లక్ష్యమే? ఆవులు పిండేటువంటి సమయానికి వెళ్ళాడు, ఇది ఒక క్రియ. ఈ క్రియ ద్వారా ఇంకొకటి ఏమి లక్ష్యం అవుతుంది? పిండిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తున్నాడు. ఆవుల దోహన కాలం ఆవులను పాలు పిండేటువంటి సమయం అయిపోయి మళ్ళీ తిరిగి వస్తున్నామట. అంటే ఈ దోహన క్రియ ద్వారా మళ్ళీ అయిపోయిన తర్వాత తిరిగి వస్తున్నాడు అనే భావం ఇక్కడ ప్రకటమవుతున్నమాట. అది ఇక్కడ చెప్పబడుతుంది. చెప్పబడుతుంది. ఓకేనా? అంటే రెండో క్రియ లక్షితం అవుతుంది. ఒక క్రియ ద్వారా ఇంకో క్రియ లక్షితం అవుతుంది. దోహన కాలంలో వెళ్ళాడు, మళ్ళా దోహన కాలం అయిపోయిన తర్వాత, దోహనం అంటే పిండటం అని, ఆ పాలు పిండటం అయిపోయిన తర్వాత తిరిగి రావడం. ఆ యజ్ఞం చేసేటప్పుడు వెళ్ళాడు, యజ్ఞం అయిపోయిన తర్వాత మరి తిరిగి వచ్చాడు. అలాంటిగా అర్థం ఇక్కడ చెప్పబడిందండి. ఓకేనా? అస్తు. సో ఇక్కడ యస్యచ భావేన భావ లక్షణం అంటే ఏ క్రియ ద్వారా ఏ భావం ద్వారా ఇంకొక భావం లక్షితం అవుతుందో, భావలక్షణం లక్షితం అవుతుందో అక్కడ ముందుండేటువంటి భావం అవుతుంది, దాంట్లో సప్తమి భక్తి వస్తుంది అని చెప్పబడింది అన్నమాట. యస్యచ భావేన భావ లక్షణం అంటే యస్యచ భావేన అంటే క్రియయా, భావ క్రియాభావ, క్రియాంత ఒక క్రియ ద్వారా ఇంకో క్రియ లక్షితం అవుతుందంటే అటువంటి క్రియతోటి తస్మాత్ సప్తమి విభక్తి భవతి, అటువంటి శబ్దం చేత సప్తమి విభక్తి వస్తుంది అని ఇక్కడ చెప్పబడింది. అంటే ఇక్కడ గౌకి దోహన కాలంలో గమన క్రియ అంటే ఆవుని పిండే సమయానికి వెళ్ళటం అనేది గమన క్రియ. उदाहरण में गौ की दोहन क्रिया से गमन क्रिया जाना लक्षित की जा रही है, अतः दोहन क्रिया से गमन क्रिया लक्षित किया जा रही है. అలాగే దోహన క్రియలో సప్తమి భక్తి ఉంది. దోహన క్రియ అయితే ఉందో, పాలన పిండేటువంటి క్రియ కర్మ అయితే ఉందో అందులో పంచమి భక్తి వచ్చింది. అంటే ఈ దోహన క్రియ చేయడం వెళ్ళేటువంటి క్రియ మనకు కనిపిస్తుంది. మనం రోజు చెప్పాను మీకు, ఆ దుగ్ధాసు ఆగత అంటే పిండిన తర్వాత వచ్చేది. ఇంకో ఉదాహరణ తీసుకుంటాం. ఇప్పుడు దోహన కాలంలో దోహనం అనేది పిండేయడం అనేది ఒక క్రియ. ఆ పిండేటువంటి క్రియ ద్వారా వెళ్ళడం అనేది ఒక క్రియ అవుతుందన్నమాట. అంటే ఆ పిండేది ఒక క్రియ అంటే ఒకరు చేస్తుంటే ఆ క్రియ ఇంకొకరు వెళ్ళేటువంటి కర్తవ్య వారి యొక్క సంకేతం చెప్పబడుతుందన్నమాట అక్కడ. అందుకే ఆ శబ్దంలో దోహన కాలం ద్వారా ఇంకొక క్రియ లక్షితం అవుతుంది, వెళ్ళేటువంటి క్రియ లక్షితం అవుతుంది కదా. కాబట్టి ఏ దేని ద్వారా లక్షితం అవుతుందో అందులో సప్తమి భక్తి వచ్చిందన్నమాట. దోహన కాలంలో పిండేటువంటి కాలంలో ఏ క్రియ చేశాడు? వెళ్ళేటువంటి క్రియ చేసామట. అంటే ఆ క్రియ ద్వారా, అంటే ఒకటి చెప్తాం, పాలు పిండటానికి వెళ్తున్నా అండి, పని చేసడానికి వెళ్తున్నా అండి అంటున్నా కదా. ఒక సమయం టైం, ఒక పని చేయడే కర్మ టైం వచ్చినప్పుడు ఆ టైంకి వెళ్తున్నా అండి అంటున్నా కదా. అంటే దాని ద్వారా ఆ క్రియ ద్వారా ఇంకో క్రియ లక్షితం అవుతున్నాడు, అంటే వెళ్ళేటువంటి క్రియ లక్షితం అవుతుంది. ఓకేనా? అందుకే
పాలు పితికేటువంటి సమయంలో సప్తమి భక్తి వచ్చింది. నెక్స్ట్ దుగ్ధాసు ఆగత, అయిపోయిన తర్వాత దుగ్ధం అంటే పాలు పిండిన తర్వాత వచ్చాడనమాట. ఇక్కడ అయిపోయిన తర్వాత క్రియ ద్వారా ఏం అవుతుంది, ఆ రావడం క్రియ జరుగుతుందన్నమాట. పాలు పితకడం అయిపోయింది, అప్పుడు రావడం క్రియ జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఏ క్రియ ద్వారా అయితే పాలు పితకడం అయిపోయిందో ఆ క్రియ అయిపోయిన తర్వాత ఇంకో క్రియ లక్షితమైంది, రావడం అనే క్రియ లక్షితం అవుతుంది. కాబట్టి అలాంటి సందర్భం దేని ద్వారా లక్షితం అవుతుందో అందులో సప్తమి భక్తి పెట్టుకున్నాము. అదే విధంగా ఉదాహరణ కనిపిస్తున్నాయి. ఓకేనా? సో అగ్నిషు పూయమాన్యసు గత, అగ్ని యజ్ఞం చేసేటప్పుడు వెళ్ళాడు, మళ్ళీ యజ్ఞం అయిపోయిన తర్వాత వస్తున్నాడు. యజ్ఞం చేసేటప్పుడు అనే యజ్ఞం చేసేటువంటి కర్మ ద్వారా ఏం లక్షితం అవుతుంది, వెళ్ళేటువంటి క్రియ లక్షితం అవుతుంది. మళ్ళా యజ్ఞం అయిపోయిన తర్వాత యజ్ఞ క్రియ అనుష్ఠానం అయిపోయిన తర్వాత ఆ కర్మానుష్ఠానం అయిపోయిన తర్వాత దాని ద్వారా ఏం లక్షితం అవుతుంది, రావడం క్రియ లక్షితం అవుతుంది. కాబట్టి ఆ క్రియ ద్వారా ఇక్కడ రావడం క్రియ జరుగుతుంది. కాబట్టి అందులో మనకు ఏ భావం ద్వారా అయితే ఇంకొక లక్షణం క్రియ ద్యోతితం అవుతుందో అందులో సప్తమి భక్తి రావాలి. అదేవిధంగా ఇక్కడ ఉదాహరణ ఇచ్చారనమాట. కాబట్టి దుగ్ధాస్ అనేది క్రియాంతరం, ఆ భావం ద్వారా మనకు వేరే భావం లక్షితం అవుతుంది. కాబట్టి అందులో సప్తమి భక్తి పెట్టుకుంది. అందుకే దుగ్ధాసు పంచమి భక్తి, దుహ్యమానసు పంచమి భక్తి. ఓకేనా? అగ్నిసు హూయమాయసు ఎన్ని పంచమి భక్తి. ఎందుకంటే ఇది దుహ్యమాయ ఏంటివి, గోవులు అంటే దానికి విశేషణం, కాబట్టి విశేషణం కూడా అదే విభక్తి, అదే లింగం, అదే వచనం వచ్చిందన్నమాట. అలాగే అగ్నిషు హూయమాయసు, హూయమాయ సప్తమి భక్తి. హూయమాయ క్రియ ద్వారా యజ్ఞం చేసే క్రియ ద్వారా గమన క్రియ ద్యోతితం అవుతుంది. అందుకే ముందున్నటువంటి శబ్దంలో మనకు సప్తమి భక్తి కనిపిస్తుంది బహువచనంలో. ఇది దీని యొక్క తాత్పర్యం అండి. సో ఇక్కడ సప్తమి భక్తి ఎలా వచ్చింది అది మనం అర్థం చేసుకోవాలి. అస్తు, ఇప్పుడు ఇందులో ఏదైనా సందేహం చెప్పండి. యస్యచ భావేన భావ లక్షణం అంటే యస్యచ అంటే ఏ భావం ద్వారా, ఏ క్రియ ద్వారా అయితే ఇంకొక క్రియ భావలక్షణం ద్యోతితం అవుతుందో, చెప్పబడుతుందో, కాబట్టి ఆ ముందున్నటువంటి భావం అవుతుందో అందులో సప్తమి భక్తి వస్తుంది. ఇది దీని యొక్క తాత్పర్యం. అర్థమైందా? యస్యచ భావేన అంటే ఏ భావం ద్వారా, అంటే ఏ క్రియ ద్వారా ఇంకొక క్రియ భావలక్షణం ద్యోతితం అవుతుందో, వేరే భావ లక్షణం ప్రకాశితం అవుతుందో అటువంటి శబ్దం చేత స్మాత్ పూర్వ భావలక్షణం అయితే ఉందో ఆ శబ్దం చేత సప్తమి భక్తి వస్తుంది అని మనకు ఈ సూత్రం చెప్పింది. అదేవిధంగా ఉదాహరణ మనం చూసాం. అస్తు, ఇందులో ఇంకొక సందేహం ఉందా మహోదయ? ఇక్కడ గోషు అగ్నిషు అంటే ఈ విశేషణాలు అండి ఇవి. ఎవరికి? దుహ్యమానేసుకి, పాలు పితికేవాడికి అంతే కదా. పితికేట పాలు పితికం అంటే ఆటోమేటిక్ గౌలికే పాలు పితుకుతాం కదా అని ఇక్కడ సందర్భాన్ని బట్టి అధ్యానం. కాబట్టి దానికి విశేషణం అంట. యజ్ఞక్రియకి అగ్నిషు అనేది విశేషణం. ఇంకొక అది వేరే క్రియ ద్యోతితం అవుతుంది. ఈ క్రియానికి యజ్ఞం చేసే టయానికి వెళ్ళేటువంటి క్రియ ఇంకో క్రియ అనమాట. అది మనకు లక్షితం అవుతుంది అన్నమాట. అటువంటి సందర్భంలో ఏ భావం ద్వారా అయితే ఇంకొక భావం వ్యక్తమైందో, కాబట్టి ఆ పూర్వంలో ఏ భావం ద్వారా వ్యక్తం ఆ భావాన్ని సప్తమి భక్తి పెట్టుకున్నామట. భావం అంటే ధాత్వర్థ క్రియ, దాంట్లో సప్తమి భక్తి మనం పెట్టుకున్నాం. అర్థమైంది. ధన్యవాదాలు. ఓకే, ఈ రకంగా మనం ఈ సూత్రం వరకు మనం చూసాము. నెక్స్ట్ సూత్రాలు మనం రేపు చూద్దామండి. అస్తు, ఇంకేమైనా సందేహాలు ఉంటే తర్వాత చూద్దాము. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారం మహోదయ. నమస్తే ఆచార్య.